అనంతపురంలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ప్రభుత్వ భూమి విషయంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులకు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులకు వివాదం తలెత్తింది. పట్టణంలోని రాజీవ్ కాలనీలో 3 ఎకరాల వంక పోరంబోకు స్థలాన్ని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆక్రమించారు. వారిపై ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయులు దాడి చేసి ఖాళీ చేయించి ఆ స్థలంలో వారు పాగా వేశారు. అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి తమను మోసం చేశారని బాధితులు ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం టీడీపీలో ఆధిపత్య పోరుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, టీడీపీ నేతల ఆధిపత్య పోరుకు సామాన్యులు అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి కల్పిస్తోంది. ఇల్లు లేని పేదలు తీవ్ర ఇబ్బంది. వాస్తవానికి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరి మధ్య ప్రతి విషయంలోనూ చినికి గాలివాన్ల సమస్యలు చుట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం రాజీవ్ కాలనీలో 3 ఎకరాల వంక పోరంబోకు స్థలం ఉంది. అయితే ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొందరికి ఆయన వర్గీయులకు, అదేవిధంగా పేదలకు అక్కడ నివాసం ఏర్పాటు చేశారు, గుడిసెలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా దగ్గుబాటి ప్రసాద్ రావడంతో ఆయన వర్గీయులు ఆ స్థలం పైన కన్నేశారు. ఒక్కసారిగా అక్కడికి చేరుకొని అక్కడ నివసిస్తున్న వారిపైన దాడి చేసి మరి, అదేవిధంగా పూర్తి స్థాయిలో దౌర్జన్యం చేసి మరి అక్కడి నుంచి ఖాళీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో చాలా మంది నిరాశమైన పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపున ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వర్గీయులు, మరోవైపున ప్రభాకర్ చౌదరి వర్గీయులు. ఈ నేపథ్యంలోనే వంకపోరు స్థలంలో ఆక్రమణ, అదేవిధంగా అక్కడ నివసించాలనుకున్న పేదల మధ్య పూర్తి స్థాయిలో వివాదం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రెవెన్యూ అధికారులు కానీ, లేకపోతే ఇతర ఉన్నతాధికారులు కానీ స్పందించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం తమను ఆదుకోవాలని అక్కడున్న ప్రజలు, అదేవిధంగా పేదలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.